హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో ఒక మీషో హాల్ లేకపోతే మింత్రా హాల్ ఇలాంటివి చేసి. సో ఈ రోజు అయితే నేను మీషో నుంచి కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని కాటన్వే ఉన్నాయి. మేబీ ఒకటేమో రయాన్ ఉందనుకుంటా. అన్ని కుర్తీ సెట్స్ విత్ ప్యాంట్ అనమాట. అంటే ప్యాంట్ సెట్స్ అని చెప్పొచ్చు. చున్నీ దేనికి లేదు, బట్ కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ కానీ అండ్ డైలీ వేర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఒకవేళ హౌస్ వైఫ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే యూ కెన్ అఫోర్డ్. అండ్ అన్నీ కూడా 350 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. ఒకటేమో 400 ప్లస్ ఉంది, బట్ అది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అది లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోడ్ అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇది నాకు 330 ఆర్ సంథింగ్ 300 చేంజ్ పడింది. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో నేను మళ్ళీ ఇక్కడ మీకు అటాచ్ చేస్తాను ఫోటో, లేదంటే నేను ఇన్వాయిస్ ఉంటుంది కదా ఆర్డర్ చేసిన తర్వాత, అది మొత్తం ఎంత పడింది అనేసి. ఇప్పుడైతే నాకు ప్రెసెంట్ గుర్తులేదు, బట్ 300 చేంజ్ పడింది కదా. అండ్ ఇదనమాట టాప్, వైట్ ప్రింట్ వచ్చింది దీనిపైన, ఫ్లోరల్. ఇది రయాన్ అనమాట, విత్ కాటన్ బ్లెండెడ్ రయాన్. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, మందంగా అనిపిస్తుంది. నార్మల్గా మనకి రయాన్లో ఎట్లుంటాయంటే ముడతలు పడిపోవడం, చాలా పలుచుగా ఉండటము, అండ్ క్లాత్ అయితే చాలా చీప్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం బాగానే అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, అంత పలుచుగా కూడా ఏం లేదు. ఇట్లా రౌండ్ నెక్ వచ్చి చిన్న స్లిప్ ఇట్లా వీలాగా ఇచ్చారు. నెక్ అయితే చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. నేనైతే మీడియం ఆర్డర్ చేశాను అనమాట. ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ నాకు ఇంకొకటి డౌట్ వస్తుంది ఏంటంటే, ఈ ప్రింట్ ఏమైనా వాష్ చేసిన తర్వాత పోతుందా అనేసి. పోతుంది అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అక్కడక్కడ ప్రింట్ కొంచెము లైట్గా కనపడుతుంది అప్పుడే పోయినట్లు అట్లా. బట్ ఇప్పుడు మాత్రం లుక్ చాలా బాగుంది. అంటే 300 రూపీస్ డ్రెస్ అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంది. అండ్ దీనికైతే ఇట్లా కింద కూడా ఇలా ప్రింట్ ఇచ్చారనమాట. ఇదేంటంటే డైరెక్ట్ రన్నింగ్ అయితే రాలేదు దీనికి, ఇవి అటాచ్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు, రన్నింగ్ ప్రింట్ కాదు ఇది, సపరేట్ బార్డర్ ఏమో అటాచ్ చేసినట్లున్నారు. కింద ఓవర్లాక్ చేసి అటాచ్ చేశారు. బాగానే అనిపిస్తుంది. ఇది టాప్. అండ్ దీంట్లోకి అయితే ఇలా ఒక బాటమ్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. నాకేమనిపించింది అంటే, ఈ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో అట్లా చిన్నగా ఏమైనా బార్డర్ ప్యాంట్కి వచ్చింటే ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ ప్లెయిన్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇంకొక ఈ ప్యాంట్ ఏదైతే ఉందో ఇది వేరే వాటిపై కూడా మంచిగా పేరప్ చేయొచ్చు మనము. అండ్ ఎలాస్టిక్ కూడా బాగానే ఇచ్చారు, మరీ లూజ్ అయిపోయేలాగా కొద్ది రోజులు అయిన తర్వాత పోతుందేమో ఎలాస్టిక్ అనేలాగా లేదు. చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ నేను వేసుకొని చూపిస్తాను ఎట్లుంది అనేసి. నేనైతే మీడియం ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఇలా వచ్చింది. అండ్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఈ ప్రింట్ పోతుందేమో అని అనిపిస్తుంది. సరే నేను ఒకసారి వేసుకున్నాక ఫిట్టింగ్ కూడా ఎలా ఉందో చెప్తాను మీకు. సెకండ్ వన్ అనమాట. ఇదైతే ప్యూర్ కాటన్. నేను మరూన్ రెడ్లో ఆర్డర్ చేశాను. నేను ముందు ఒకసారి మీషో హాల్ చేసినప్పుడు కూడా ఇలాంటి మరూన్ రెడ్ ఒకటి తీసుకున్నాను, బట్ ప్రింట్ ఈజ్ డిఫరెంట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఇది కూడా నాకు 300 చేంజే పడింది అనమాట. సో ఇది యూజువల్గా నాకు పిక్లో చూసినప్పుడు ఇంకా బాగా నచ్చింది, బట్ ఇక్కడికి వచ్చాక కొంచెం ఎందుకో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అని అనిపించింది. బట్ ఓకే ఫైన్, బాగానే ఉంది. మరి అంత తీసిపోయేలాగైతే లేదు. 300కి ఇంకా అంతకంటే బెస్ట్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడాను. సో ఇలా ఇచ్చారనమాట. ఇది కూడా మీడియమే, కొంచెం మీడియం అయినా సరే కొంచెం పెద్ద సైజ్ ఎల్లాగా వచ్చింది. బెటర్లో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఒక సైజ్ చిన్నది పెట్టుకోవడం బెటర్. ఇది లార్జ్ లాగా ఉంది. దీనికి కూడా ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్ ఇది. సో ఇలా పట్టీలాగా డబల్ లేయరింగ్ ఇచ్చారు. అండ్ నెక్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇలా ఒక చిన్న ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. అండ్ సేమ్ ఇలా ప్రింట్ కింది వరకు ఇచ్చేసారనమాట.
ఈ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈ ఫ్లోరల్ ఇదంతా బాగుందనమాట. అండ్ ప్యాంట్కి వచ్చేస్తే ప్యాంట్ ప్లేన్ ఇవ్వకోకుండా ఇట్లా ప్రింటే ఇచ్చాడు, చిన్న చిన్న ఫ్లోరల్. అంతా రన్నింగే అనమాట, కింద వేరే ప్యాటర్న్ ఏం లేదు, సేమ్ డిజైనే ఇచ్చేసాడు. అండ్ ఇది కూడా ఎలాస్టిక్ బాగుంది ప్యాంట్కి, చాలా స్ట్రెచబుల్ అవుతుంది. అండ్ సో ఇది కూడా నేను వేసుకున్న తర్వాత చెప్తాను. ఇది కూడా నాకు 350 రూపీస్ 300 చేంజ్ పడింది. యాజ్ ఐ సెడ్ నేను ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తాను లేదా మెన్షన్ చేస్తాను ప్రైస్. థర్డ్ వన్కి వచ్చేస్తే దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. యాక్చువల్గా నేను వేరే బ్లాక్ కలర్ అనుకున్నా, దీన్ని ఆర్డర్ చేసినప్పుడు ఇది బ్లాక్ ఉంది అని అనుకున్నాను అనమాట. బట్ వచ్చిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ బ్లూ వచ్చింది, బ్లూ షేడ్లో. నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కానీ వేసుకోలేదు, అట్లే పెట్టేశాను అనమాట. ఒకేసారి వేసుకొని ఫస్ట్ ఫీలింగ్ ఎట్లుందో మీ దగ్గరే చెప్దాము అనేసి. ఇదన్నమాట టాపు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా ఇచ్చాడు, ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ లాగా వచ్చి చిన్న స్లిట్ వీలాగా ఇచ్చాడు. దీనికి కూడా ఇలా 3/4 హ్యాండ్సే ఇచ్చారనమాట. అన్ని 3/4 హ్యాండ్సే. నాకేమనిపిస్తుంది అంటే 3/4 హ్యాండ్సే చాలా అఫీషియల్గా ఉంటాయి అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ చిన్నగా ఇలా ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ, చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్, ప్యూర్ కాటన్. ఇది అనమాట, కింద కూడా ఇలా ఇచ్చారు. అండ్ వేరే డిజైన్ అయితే ఏం లేదు, కింద రన్నింగ్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. అండ్ ప్యాంట్ విషయానికి వస్తే ప్యాంట్ కూడా అంతే, యాంకిల్ లెంత్ ప్యాంట్. అన్నీ కూడా యాంకిల్ లెంత్ ప్యాంట్సే. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రెచబుల్ ఉంది. ప్యాంట్ కూడా చాలా బాగా, అంటే మరీ చిన్నగా వచ్చినట్లు థైస్ దగ్గర పట్టేసినట్లు అట్లా లేకుండా పెద్దగా సైజ్ ఇచ్చారు. వేసుకున్నాక ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇలా ఇచ్చేసారనమాట, డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ వచ్చేసింది కింది వరకు. అనమాట. నాకు ఆ రోజు అసలు చాలా బాగాలేదు, ఫీవరిష్గా ఉన్నింది. సో ఇది ఎక్కడో లోపల ఉన్నింది, వెతికేంత మూడు కూడా లేదు. నా ఫేస్లో అప్పుడే అర్థం అవ్వచ్చు మీకు ఎందుకో ఆ డల్ అయిపోయినట్లు. అదంతా చాలా యాక్టివ్గా ఉంటాను నేను వీడియోలలో, బట్ ఆ రోజు ఎందుకు అంత అనిపించలేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే సో ఈ డ్రెస్ కూడా బాగా అనిపించింది. బట్ ఎందుకో మొత్తం చాలా ఎల్లో అనిపించింది. కింద వైట్ కలర్ ప్యాంట్ కానీ అట్లా వస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడున్న ఎల్లో మొత్తం అయితే హల్దీకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది డ్రెస్. నాకు ఇది చాలా ఎక్కువ పడింది, 540 చేంజ్ ఎంత పడింది అనమాట. అండ్ డ్రెస్ కూడా 540 అంత వాల్యూ చేసేది అయితే లేదు అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది డ్రెస్. అండ్ కొద్ది రోజులు వాడిన తర్వాత పైన అంతా పీచులు వేసిపోతుందేమో అని అనిపించింది. అండ్ సైడ్ అయితే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇచ్చేసి చిన్న ఇట్లా ఒక బటన్ లాగా ఇచ్చారనమాట. అండ్ కాలర్ లాగా ఇచ్చారు, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, లైక్ పట్టీ లాగా ఇచ్చారనమాట చేతికి. అండ్ వీనెక్ ఏదైతే ఇచ్చారో అది చాలా అఫీషియల్గా అనిపిస్తుంది. బట్ నేను వేసుకున్నప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది అనమాట నెక్ దగ్గరికి. ఆ వీనెక్ ఏదైతే ఉందో అది కిందికి ఉంటుంది కదా, సో అట్లా అనిపించలేదు, వెళ్ళి నెక్కి తగులుకోవడం అట్లా అవుతుంది. అండ్ ప్యాంట్ ఫిట్టింగ్ కూడా నాకు సరిగా నచ్చలేదు, కింద నీట్గా లేదు, అంటే స్ట్రైట్గా లేదనమాట. ఎంత లూజ్గా ఉన్నా సరే ఏదో ఒకలాగా అనిపిస్తుంది. అది ఇవాల్టి వ్లాగ్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్.